రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో హైదరాబాదు రాజేంద్ర నగర్లో ఉండే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యవసాయ యూనివర్సిటీని స్థాపించడానికి కావలసిన సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం అందించే విధంగా ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు 2014-2019లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రానికి మాకు 1500 కోట్ల నిధులు వ్యవసాయ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే పరిశోధనా కేంద్రాలు, కాలేజీలు, కళాశాలలు నిర్మాణానికి కావాలి అని ప్రతిపాదనలు పంపారు. సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వం 1500 కోట్లు ఇవ్వటానికి అంగీకరించి మొదటి విడతగా 150 కోట్లను 2018 సంవత్సరంలో విడుదల చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వము గుంటూరు లామ్ ఏరియాలో 516 ఎకరాలను కేటాయించారు. యూనివర్సిటీ నిర్మాణం కోసం, వాళ్ళ కార్యకలాపాల కోసం. 2018లోనే ఆ 150 కోట్లతో ఒక ఐకానిక్ భవనాన్ని నిర్మాణం ప్రారంభించారు. ఇది చాలా కొత్త ఆలోచన. 9 అంతస్తులుండే 2 భవనాలు ఉంటాయి. ఈ 2 భవనాలను యూ షేప్లో కలిపారు. అంటే గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే మూడు ఉంటాయి. ఒక బిల్డింగ్ ఇటు మధ్యలో కలిపి ఉంచారు. యూ షేప్లో ఉంటుంది. యూ షేప్ ఐకానిక్ టవర్స్ మనం ఎక్కడా చూడం. ఇది వినూత్నమైన ఐకానిక్ బిల్డింగ్. చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ స్ట్రక్చరు మొత్తం ఇటు 9 అంతస్తులు, ఇటు 9 అంతస్తులు పూర్తయింది. అయితే చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అక్కడ ఏ పని జరగల, అలాగే ఉండిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2024 జూన్ 12 తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా కదిలిక మొదలైంది. ఏం చేశారంటే గ్రౌండ్ ఫ్లోర్లో పూర్తి చేశారు. ఇక పైన అంతా నిర్మాణం అయితే, స్ట్రక్చర్ అయితే అయిపోయింది. ఇక లోపల పని మాత్రమే ఉంది. అందుకని ముందు గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి చేసేసి కార్యకలాపాలు ప్రారంభించేశారు. పని జరుగుతుంది. ఈ ఐకానిక్ భవనముతో పాటు మరికొన్ని భవనాలు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభమైనవి, అవి పూర్తయినాయి. ఇంకా వినియోగంలోకి రావాలి. అప్పుడే 2018-19 మధ్యలోనే చక్కగా డబల్ రోడ్లు, డివైడరు, ఆ విధంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చక్కటి రోడ్లు కూడా నిర్మాణం పూర్తయిపోయింది. ఈ లామ్ అనే ఏరియా గుంటూరుకి సమీపంలో ఉంది. ప్రస్తుతం గుంటూరు మున్సిపాలిటీలో లేదు. రేపో మాపో గుంటూరు మున్సిపాలిటీలో కలిసిపోతుంది. లేదా గ్రేటర్ అమరావతి ఏర్పాటు చేస్తే, లేదా గ్రేటర్ విజయవాడ చేస్తే ఈ లామ్ యూనివర్సిటీ కూడా ఆ గ్రేటర్ నగరంలో కలిసిపోతుంది. ఇది అమరావతి రోడ్డుకి ఆనుకుని ఉంటుంది. తాడికొండకు కూడా చాలా దగ్గర. దీనికి సమీపంలో ఒక రిజర్వాయర్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. అంటే నీటి కొరత కూడా సమస్య ఏమి ఉండదు. కనుక ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విద్యను అభ్యసించే వారికి, వ్యవసాయ పరిశోధనలు చేసేవారికి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ మౌలిక సదుపాయాలు సర్లే పోతే పోయింది. రాజేంద్ర నగర్లో దానికంటే ఆ రాజేంద్ర నగర్లో ఉండే ఆచార్య రంగా యూనివర్సిటీని తలదన్నేలా ఈ భవన నిర్మాణాలు, ప్రయోగశాలలు అసలు చూస్తేనే అది మనం భారతదేశంలో ఉన్నామా, న్యూయార్క్లో ఉన్నామా, లండన్లో ఉన్నామా, ప్యారిస్లో ఉన్నామా అన్నట్టుంది. ఆ బిల్డింగ్ ఎక్కడా కూడా ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. ప్రైవేటు వాళ్ళు కూడా అలా కట్టలేదు. ఇది యూ షేప్లో ఉన్న ఈ ఐకానిక్ టవర్సు
అది ఎంత బాగున్నాయంటే ఎవరైనా కూడా లామ్ ఏరియాకి వెళ్ళి ఒకసారి సందర్శించవలసిన అవసరం ఉంది. మరొక సంవత్సర కాలంలో సర్వహంగులతో వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థులతో పరిశోధన రీసెర్చ్ స్కాలర్స్తో కళకళలాడిపోతూ ఉంది. ఇది సరే, మంచికో చెడుకో విభజన జరిగింది. విభజన జరిగినా కూడా హైదరాబాదుని మనం ఆ వ్యవసాయ యూనివర్సిటీని కోల్పోయామనే బెంగ, వ్యధ, బాధ లేకుండా దానికి 4-5 అంతల రెట్లు ఇది మరి నిధులు కానీ, మౌలిక సదుపాయాలు కానీ, తర్వాత భవన నిర్మాణ డిజైన్ కానీ ఇక మనం అనూహ్యంగా ఉన్నాయి. ఇది అమరావతి నగరము శరవేగంతో అభివృద్ధి చెందుతున్న సమయంలో వ్యవసాయ యూనివర్సిటీ చాలామందికి తెలవదు, ఏం జరుగుతుందో తెలవదు. గుంటూరులో ఉన్న వాళ్ళకు కూడా ఇది తెలవదు. కనీసం గుంటూరులో ఉన్నవాళ్ళు, తాడికొండ ఉన్నవాళ్ళు ఇప్పుడు వెళ్ళి లామ్ ఏరియాలోకి వెళ్ళి ఆ వ్యవసాయ యూనివర్సిటీని చూడండి, ఎవరు అభ్యంతరం పెట్టరు, వెళ్ళొచ్చు, వెళ్ళి చూడండి. కనుక మన చుట్టుపక్కల ఏమి అభివృద్ధి చెందుతుందో ఈ విధంగా కనీసం వీడియోలు చూస్తే అన్న కొంత అవగాహన వస్తుంది. చూడండి, చూసిన తర్వాత 10 మందికి చెప్పండి. మన ఇంటి పక్కన, మన రోడ్లో, మన నగరం పక్కన ఏం జరుగుతుందో అభివృద్ధి మనము గమనించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.